అయితే ఆలు చిప్స్ అయితే వేస్తున్నాం అనమాట. ఫస్ట్ 4 ఆలు తీసుకున్నాం. ఇప్పుడు ఇది మనం పీల్ చేసుకోవాలి. మనమైతే ఇప్పుడు దీన్ని పీల్ చేసుకోవాలన్నమాట. పీల్ చేసుకున్నాం. మనం ఇవి కట్ చేసి ఇంకా మనం వాటర్లో వేసుకోవాలి. మనమైతే కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం వాటర్లో వేసేసుకోవాలి. ఇవన్నీ వాటర్లో వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. మనమైతే ఇప్పుడు గ్యాస్ పైన పెట్టుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉడకాలి. కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి, అంటే కొంచెం సప్పగా ఉంటాయి కదా, సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కొంచెం మనం ఇలా కలుపుకొని సాల్ట్ మొత్తం కలిపేదాక ఇది మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఉడికే వారికి ఉడికాక చూద్దాం. మా చిన్నైతే మార్కెట్కి వెళ్ళింది, ఇప్పుడే వచ్చింది. ఇవి అయితే ఉడికిపోయినాయి అన్నమాట. ఇప్పుడు వచ్చాం అనమాట. ఇంకా మనం దీని సంగతి ఏందో చూస్తాం. ఇప్పుడు మనం పడేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అనే పడేసుకోవాలి, తర్వాత చూపిస్తాం. అయితే మనం అవి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇంకా దాన్ని అయితే వాటర్ అన్నీ వంపేసుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు మాకేం మిక్స్ చూద్దాం. ఇంకా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే పీల్చుకుంటాయి కాబట్టి. ఇంకా దీన్ని అయితే మంచిగా ఒక క్లాత్తో అయితే క్లీన్ చేసుకుంది మా అక్క అయితే. పచ్చుకుంటే మళ్ళీ చిత్తాయి. ఇదైతే మొత్తం ఇట్లా వేడి కావాలి. ఇంకా అయినాక చూపిస్తా బాగా. ఇదైతే మా అక్క అయితే ఇంకా ఇవన్నీ ఆయిల్ అయితే వేడి చేసి మొత్తం వేడి కావాలన్నమాట. హీట్ కావాలి. ఒక 10 minutes అలా ఉంచాలి దీంట్లో. ఇంకా ఇవి అయ్యాక ఎలా ఉంటుందో చూసినా. ఇంక ఇప్పుడు అయితే ఆయిల్ ఫ్రై చేస్తుంది. ఇంకా ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నాను, అయితే మార్కెట్కి వెళ్ళి వచ్చాను అనమాట. ఇంకా వచ్చేలోపు మేము ఏం చేసినామంటే ఇంకా చేద్దామని వీడియో తీస్తున్నాం. ఇంక ఇప్పుడు టైం అయితే 8:30 ఏమో అవుతుంది. ఇంకా నేను మార్కెట్ నుంచి వచ్చేలో మాకేమో చేస్తున్నాను. ఏం చేస్తున్నామంటే ఇట్లా ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను. మార్కెట్ అయితే టీవీ చేస్తున్నాను, కానీ ఇంకేది కలపాలి అంటే ఎక్కువ మారనివ్వద్దు. నేనైతే సిమ్లో పెట్టుకున్నా. ఎక్కువ బ్రౌన్ కలర్ రావద్దు, మరీ ఉండద్దు. చూడండి, ఇంకా నిన్నైతే ఈ టైంలోపు తినేసినాము. ఇంకా నిన్న మండే కాబట్టి. సో ఇంకా అయ్యాక ఇంకా కలర్ అయితే లేవని మేమైతే చూడండి ఏం చేసాము. ఇంకా హై ఫ్లేమ్లో అయితే పెట్టినాము. ఇప్పుడైతే కొంచెం అవుతున్నట్టున్నాయి, అంటే కలర్ అంటే అయినట్టున్నాయి, కానీ కలర్ వస్తుంది. ఇప్పుడైతే వస్తుందమ్మా, అబ్బో చిత్తుతుంది. సో ఇంకొకసారి వేయాలన్నమాట. ఇంకా ఈ కలర్ వచ్చినాక ఇంకా కలర్ అయితే లేవని మేమైతే చూడండి ఏం చేసాము. ఇంకా హై ఫ్లేమ్లో అయితే పెట్టినాము. ఇప్పుడైతే కొంచెం అవుతున్నట్టున్నాయి, అంటే కలర్ అంటే అయినట్టున్నాయి, కానీ కలర్ వస్తుంది. ఇప్పుడైతే వస్తుందమ్మా, అబ్బో చిత్తుతుంది. సో ఇంకొకసారి వేయాలన్నమాట. ఇంకా ఈ కలర్ వచ్చినాక ఇప్పుడైతే కొంచెం కలర్ వస్తుందన్నమాట. చూడండి ఫైనల్లీ, అంటే మీకు కనిపిస్తలేదేమో కానీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. అయితే మనం మీ కలర్ వైట్గా కనిపిస్తుండొచ్చు, కానీ ఇక్కడైతే రెడ్డిష్ కలర్ అయితే వచ్చాయన్నమాట. అంటే మరీ కలర్ వస్తే ఇవి చిన్నగా అయిపోతాయి అనమాట. మొత్తం మనకు తక్కువ, అంటే మేము ఒక 2 నుంచి బాగానే ఉంది. మీకు గట్టిగా క్రంచీ కావాలంటే మీరు ఎక్కువ చేసుకోవచ్చు. ఇంక ఇప్పటికైతే మా మమ్మీ కొన్ని వేసి ఇచ్చినాము. ఫస్ట్ టర్మ్లో అయితే అయినాయి కొన్ని, మా మమ్మీకి సెకండ్ టైము. ఇప్పుడైతే మనం ఉప్పు కారం వేసేసుకుందాం. ఇదైతే ఆప్షనల్, మీ ఇష్టం, కానీ మేమైతే వేసుకుంటాం అనమాట. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా కారం అయితే కొంచెం, అంటే కారం ఎక్కువనే వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం. ఇదైతే ఆప్షనల్. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా మీకు టేస్ట్ చేసి చెప్తాం ఎట్లుందో. పెట్టండి, కొంచెం మసాలా వేస్తాం. లేదు అయిపోయింది ఇది. ఇంకా మీకు కావాలంటే అది మసాలా వేసుకోవచ్చు. ఇంకా అయిపోయింది. మసాలా అయితే చికెన్ మసాలా, గరం మసాలా అయిపోయింది. సో ఇంక ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం.
ఎంత బాగుంది. ఇప్పుడు మా చెల్లి టేస్ట్ చేస్తుందంట. సూపర్ బాగుందా? ఇప్పుడే తీసిన వేడిగా ఉంది. ఇంకా నేను కూడా తిని ట్రై చేస్తాం. చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కూడా ట్రై ఈ వీడియోతో అయితే ఇంతే అనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అందుకే బాబా ఎంత బాగుంది. ఇప్పుడు మా చెల్లి టేస్ట్ చేస్తుందంట. సూపర్ బాగుందా? ఇప్పుడే తీసిన వేడిగా ఉంది. ఇంకా నేను కూడా తిని ట్రై చేస్తాం. చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు కూడా ట్రై ఈ వీడియోతో అయితే ఇంతే అనమాట. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అందుకే బాబా